మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా మనదేనా? మనమేదో చూస్తున్నామని అనుకుంటాం, కాని నిజానికి మనకు తెలియకుండానే మనల్ని ఇంకేదో శక్తి చూస్తూ ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన చదువు, మన ఉద్యోగం, మన జీవిత భాగస్వామి ఇలా మనం తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన సొంతం అనిపిస్తాయి. కానీ చాలా వరకు అవి మనకు నేర్పించబడినవి. ఒక అదృశ్య శక్తి మన చేత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఆ ప్రక్రియనే సోషల్ కండీషనింగ్ అంటారు. మన జీవితాన్ని పుట్టినప్పటి నుంచి మనకు తెలియకుండానే నడిపించే ఒక కనిపించని స్క్రిప్ట్. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒక పిల్లాడు మొదటిసారి స్కూల్కు వెళ్లిన రోజును ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఆ కొత్త ప్రపంచం, ఆ భయం. అప్పుడే మన ప్రోగ్రామింగ్ మొదలవుతుంది. కదలకుండా కూర్చోవాలి, నిశ్శబ్దంగా ఉండాలి, మాట వినాలి. అంటే ఏంటి? విధేయంగా ఉండటమే మంచితనమనే ఒక బలమైన సందేశం మనసులో నాటుకుపోతుంది. ఇక ఇంటికొస్తే ఒత్తిడి మరో రూపంలో ఉంటుంది. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, చూడు పక్కింటబ్బాయికి ఎన్ని మార్కులొచ్చాయో. ఇలాంటి పోలికలు, అంచనాలు ఇవన్నీ ఆ కనిపించని స్క్రిప్టులో భాగమే. కాని ఒక ప్రశ్న, అసలా పిల్లాడికి నిజంగా ఏమవ్వాలనుంది? ఈ ప్రశ్న అడిగేవాళ్లెవరు? సమాధానం వెతికేదెవరు? బహుశా ఎవరూ లేరు. ఇక్కడే మన సొంత కలలు నెమ్మదిగా మాయమవడం మొదలవుతాయి. ఈ చిన్నప్పటి కండిషనింగ్ మనందరి కోసం ఒకే ఒక్క జీవితపు టెంప్లెట్ను ఎలా తయారుచేస్తుందో చూద్దాం. సమాజం మన ముందు ఒకే ఒక ఫార్ములాను పెడుతుంది. దానికి 4 మెట్లు. 1 బాగా చదువుకోవాలి, 2 మంచి ఉద్యోగం సంపాదించాలి, 3 పెళ్లి చేసుకోవాలి, 4 సెటిల్ అయిపోవాలి. ఈ దారి తప్పితే ఇంకో దారి లేనట్టుగా మనల్ని నమ్మిస్తారు. ఈ దారిలో ప్రయాణిస్తే సక్సెస్ అనే ట్యాగ్ వేస్తారు. ఒకవేళ పక్కకు వెళ్తే ఫెయిల్యూర్ అనే ముద్ర వేస్తారు. రెండే ఆప్షన్స్, గెలుపు లేదా ఓటమి. కాని ఈ రూల్స్ పెట్టిందెవరు? ప్రాక్టికల్గా ఆలోచించు. అంత పెద్ద కలలు కనకో, కాస్త అడ్జస్ట్ అవ్వు, సమాజం గురించి ఆలోచించు. ఈ మాటలు మనకు చాలాసార్లు వినిపిస్తాయి. ఇవి మన ఆలోచనల్ని పరిమితం చేసే ఒక స్లో పాయిజన్ లాంటివి. సరే, ఈ స్క్రిప్ట్ని ఫాలో అయితే ఏమవుతుంది? మనం చెల్లించే అసలు విలనేంటి? దీని అర్థం చేసుకోవడానికి రామ్ కథలోకి వెళ్దాం. రామ్ చిన్నప్పుడు చాలా సృజనాత్మకంగా ఉండేవాడు. కథలు రాయడం, బొమ్మలు గీయడం అంటే ప్రాణం. తన ప్రపంచం రంగులతో, ఊహలతో నిండి ఉండేది. కాని ఒత్తిడి మొదలైంది. ఇంజనీరింగ్ చెయ్యి అని. అందరూ అదే చేస్తున్నారు కదా, నేనూ అదే చేస్తా అనుకుని తన ఇష్టాన్ని చంపుకుని అందులో చేరాడు. అనుకున్నట్టే ఉద్యోగం వచ్చింది, మంచి జీతం కూడా వస్తోంది, అన్నీ ఉన్నాయి. కానీ సంతోషం అది మాత్రం ఎక్కడా కనిపించలేదు. బయటకంతా సక్సెస్ఫుల్గానే ఉంది, కాని లోపల ఏదో వెలితి. ఒకరోజు రామ్కి నిశ్శబ్దంగా ఒక నిజం అర్థమయింది. అది చాలా బాధ కలిగించింది. నేను నా జీవితాన్ని సృష్టించుకోలేదు, నాకు చెప్పినట్టు బ్రతకమని నిర్దేశించబడ్డాను అంతే. చూశారా, రామ్ కథ మనకు కండీషనింగ్ వెనుక ఉన్న అసలైన నష్టాన్ని చూపిస్తోంది. మనం కోల్పోయిన కలలు, మనం బ్రతకని జీవితం, చివరికి మిగిలే నిశ్శబ్దమైన పశ్చాత్తాపం, ఇవే మనం చెల్లించే మూల్యం. ఇది కేవలం పాతకాలం నాటి సమస్య కాదు. ఈ ఆధునిక ప్రపంచంలో కండీషనింగ్ సరికొత్త రూపాలను తీసుకుంది. అది మనలో ఒక మేల్కొలుపును ఎలా కలిగిస్తోందో చూద్దాం. సోషల్ మీడియా కండీషనింగ్కి ఇదొక కొత్త ఆయుధం. ఇక్కడ నిరంతరం పోలికలే. పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్స్, లగ్జరీ వెకేషన్స్, అందమైన శరీరాలు, ఇవన్నీ చూస్తూ మనం ఎక్కడో తక్కువనే భావనలో కూరుకుపోతాం. ఈ ఒత్తిడి ఒక స్థాయికి చేరినప్పుడు మనసు లోతుల్లోంచి ఒక ప్రశ్న పుడుతుంది. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాని మనల్ని మార్చేస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఎవరిని సంతృప్తిపరచడానికి ఇంతలా ప్రయత్నిస్తున్నాను? ఆ మొదటి ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన మరో ముఖ్యమైన ప్రశ్నకు దారితీస్తుంది. సరే, పక్కవాళ్ల సంగతి వదిలేద్దాం, అసలు నా జీవితం నాకే నచ్చుతుందా? ఇక్కడే మన మేల్కొలుపు మొదలవుతుంది. మరి ఈ స్క్రిప్టు నుంచి బయటపడటం ఎలా? మన కథను తిరగరాయడం సాధ్యమేనా? గుర్తుంచుకోండి, ఆ కలం మన చేతుల్లోనే ఉంది. విముక్తి అంటే తిరుగుబాటు చేయడం కాదు. అది మొదలయ్యేది ఒక చిన్న ప్రశ్నతో. అదే అవగాహన. మనం ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది నిజంగా నాకు కావాల్సిందేనా, లేక కావాలని నాకు నేర్పించబడిందా? ఈ అవగాహన వచ్చిన తర్వాత మన ముందు 2 దారులు స్పష్టంగా కనిపిస్తాయి. 1 సమాజం గీసిన గీతమీద నడవడం, అది సురక్షితమైన దారి.
రెండు, మనకంటూ ఒక కొత్త దారిని మనమే వేసుకోవడం. అది నిజమైన దారి. మనమందరం ఒక కనిపించని స్క్రిప్టుతోనే పుడతాం, అది నిజం. కాని ఆ కథను మార్చే కలం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఆ అధికారం మన దగ్గరికే తిరిగి వస్తుంది. ఇప్పుడు ప్రశ్న చాలా సులభం. మనం రాసుకున్న కథలో జీవిస్తున్నామా, లేక ఇంకెవరో రాసిన కథలో ఒక పాత్రగా మిగిలిపోయామా? ఒక్కసారి ఆలోచించండి.